ఇప్పుడు ఎక్కువగా ఎండ తీవ్రత వల్ల సన్ టైన్ వల్ల మనకి ఇక్కడ ఈ మెడ భాగం అంతా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి కాలేజ్ స్టూడెంట్స్కి ఇంతవరకే డ్రెస్ వేసుకుంటారు కాబట్టి ఈ ప్లేస్ అంతా మనకి డార్క్గా అయిపోతూ ఉంటుంది అనమాట. అలాగే లేడీస్లో చాలామంది చైన్స్ వేసుకోవడం వల్ల కూడా మనకి ఇక్కడ చైన్స్ వల్ల అంటే వాళ్ళు రోల్డ్ గోల్డ్ వేయడం వల్ల కూడా మనకి నెక్ అంతా ఈ చైన్ ఉన్న ప్రదేశం మొత్తం కూడా డార్క్గా అయిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఈ రెమెడీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది చాలా న్యాచురల్గా మనము జస్ట్ 2 స్టెప్స్తో మనము ఈజీగా ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ మీకు ఎంత డార్క్గా ఉన్నా సరే, ఎంత ట్యాన్ అయిపోయి ఉన్నా సరే, మీకు నెక్ అనేది చాలా మంచి బ్రైట్ లుక్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్ని మీరు డైలీ అంటే 1 వీక్ డైలీ తరచుగా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు నా పైన నేను చేసుకున్నాను, వీలుంటే ఇంకెవరికన్నా చేసి చూపిస్తే మీకు రిజల్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. నాకు అందుబాటులో ఎవరైతే లేరు, చాలామంది అడుగుతున్నారు అక్క వేరే వాళ్ళ పైన కూడా మీరు చేసి చూపించండి. కానీ ప్రతి ఒక్క రెమెడీకి ఎవరు అనుకూలంగా ఉండరు కదండి. ఒకవేళ అనుకూలంగా నాకు ఏదైనా రెమెడీ చేసేటప్పుడు ఇంట్లో ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను. ఇప్పుడు నేనైతే నా మీదనే ట్రై చేసి చూపించాను అనమాట. నాకైతే కొద్దిగా రిజల్ట్ అయితే తెలిసింది, అదే చెప్తున్నాను అనమాట. మీకు మంచి రిజల్ట్ ఉండే హోమ్ రెమెడీ స్క్రబ్బింగ్ అండ్ ప్యాకింగ్ నెక్ వైట్నింగ్ కోసం చక్కగా యూజ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలామంది అడిగిన వీడియో అనమాట. అక్క, మా నెక్ అంతా డార్క్గా ఉంది, బాగా నల్లగా ఉంది, తెల్లగా అవడానికి ఏదైనా మంచి రెమెడీ షేర్ చేయండి అక్క అని చాలామంది అడుగుతున్నారు నన్ను. యూట్యూబ్లో అడిగారు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో అడిగారు. కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా ఒక సీసా జార్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బౌల్ కానీ డైరెక్ట్గా తీసేసుకొని అందులోనే ఈ ప్రాసెస్ చేసుకోండి. ఒక సీసా జార్లో నేను ఇక్కడ 3 స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేశాను, 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేశాను, తర్వాత టర్మరిక్ కస్తూరి పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. టర్మరిక్ పౌడర్ అంటే ఏంటని అడుగుతున్నారు. టర్మరిక్ పౌడర్ అంటే కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు అంటే మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. మీ దగ్గర లేకపోతే కాస్త వంటింట్లో ఉండే పసుపుని అయితే యాడ్ చేసుకోండి. చాలామంది ఇన్స్టాలో అడుగుతున్నారు కస్తూరి టర్మరిక్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా, వాళ్ళందరికీ అయితే క్లియర్ చేశాను అనమాట. తర్వాత ఇందులో బాదం ఆయిల్ 1 స్పూన్, కోకోనట్ ఆయిల్ని ఇదంతా మునిగేంత వరకు పోసుకోండి. ఈ స్క్రబ్ మీరు ఒక 2-3 మంత్స్ వరకు కూడా ఈజీగా మీరు నిల్వ ఉంచుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో 2 ఆయిల్స్ని అయితే వేసాం కదా, బాదం ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. మనకి ఎక్కడ చెడిపోకుండా ఉంటుందన్నమాట. అస్సలు మనకు ఎలా పెట్టుకున్నా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, కామన్గా ఇంట్లో ఎక్కడ పెట్టినా మనకి ఈ స్క్రబ్ అనేది అసలు పాడవదు. మనం ఎన్ని నెలలైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి అందుకని మీరు ఏదైనా డబ్బాలో కానీ లేదంటే ఇట్లా సీసా జార్లో కానీ ఒకటేసారి రెడీ చేసేసుకోండి. మీకు కావాలనుకున్నప్పుడు స్క్రబ్ చేసుకోండి. తర్వాత దీన్ని మీరు మూత పెట్టేసి నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది. మీరు వీక్లీ మీ డార్క్ నెక్ ఏదైతే ఏ ప్లేస్ అయితే ఎక్కడైతే ఉంటుందో ప్లేస్లో స్క్రబ్ చేసుకోండి. ఇలా నాకు కూడా ఇలా ఉందన్నమాట. చూద్దాం ఇప్పుడు రిజల్ట్. మీకు నేను ఫేస్కి ఏం అప్లై చేయట్లేదు. ఇది అంతా డ్రెస్ పైన అయితే బాగా పడిపోతుంది, మీరు చూసుకొని చేసుకోవాలి. మనం ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల మన ఇక్కడ తీసుకున్న కాఫీ పౌడర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నందున డార్క్ స్కిన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. దీన్ని మీరు నెక్ బ్యాక్ సైడ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్కి ట్యాన్ ఉన్నా కూడా హ్యాండ్స్ కూడా మీరు ఈ స్క్రబ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రబ్ని జెంట్స్, గర్ల్స్, కాలేజీ అమ్మాయిలు కానీ కాలేజీ అబ్బాయిలు కానీ చిన్న వాళ్ళకి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి స్కిన్ అనేది ఆల్రెడీ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈ స్క్రబ్బింగ్ అనేది చేయకూడదు. ఏదైనా ప్యాక్ పెట్టాలనుకుంటే ప్యాక్ పెట్టవచ్చు అనమాట. చాలామంది అడుగుతున్నారు, మా పాపకి 10 years ఉన్నాయి, ఇలా మీకు ఏదైనా స్కిన్కి చెప్పండి అంటున్నారు కదా. చిన్నపిల్లలకి ఏదైనా సరే స్మూత్గా ఉండేది ప్యాకులతో మాత్రమే మీరు వాళ్ళ స్కిన్ పైన ఉన్న ట్యానింగ్, స్కిన్ బ్లాక్గా ఉంటే వైట్గా కానీ ఇలాంటివి ఏదైనా సరే 10 సంవత్సరాల పైన ఉన్న పిల్లలకి యూజ్ చేయండి. 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకంటే స్కిన్ అనేది చాలా స్మూత్గానే ఉంటుంది. మనము వేరే అదర్ ప్యాకులు కానీ వేరే అలా చేయడం వల్ల స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఇలా స్క్రబ్ చేయడం వల్ల
మీకు అక్కడ ప్లేస్లలో కాస్త స్కిన్ కూడా కాస్త రెడ్గా అవుతుంది. నో ప్రాబ్లం, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ పెట్టిన వాటికి వల్లనే మనము స్కిన్ అనేది డ్యామేజ్ అయిందని ఒకవేళ అనుకుంటే మాత్రం అది రాంగ్ అనమాట. ఎందుకంటే స్కిన్ పైన మనం రఫ్ చేసినప్పుడు స్కిన్ ఆటోమేటిక్గా రెడ్గా అవుతుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు, నాకు కూడా అలాగే అయింది. ఒకసారి వీడియోలో చూడండి. ఓకే, అలాగే ఇప్పుడు సెకండ్ స్టెప్గా మీరు ఒక బౌల్లో వేడి నీటిని తీసుకొని దాంట్లో మీరు ఒక టవల్ని ముంచేసి, ఇలా చిన్నది ఏదైనా టవల్ అందులో ముంచేసి మీ నెక్ పైన ఇట్లా స్టీమ్ చేసే. ఇలా స్టీమ్ చేయడం వల్ల కూడా ఆ ప్లేస్లో ఏదైతే డార్క్ స్కిన్ ఉంటుందో అదంతా చక్కగా రిమూవ్ అవ్వడానికి మనకి ఇలా స్టీమ్ పట్టడం వల్ల మంచి లాభం అవుతుంది. ఇలా 5 నిమిషాలు స్టీమ్ చేసి వదిలేయండి. లేదు అంటే మీ దగ్గర స్టీమ్ మిషన్ ఉంటే డైరెక్ట్గా స్టీమ్ పట్టేయచ్చు. స్టీమ్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే ప్యాకింగ్ అనమాట. మనం స్క్రబ్బింగ్ చేసిన తర్వాత తప్పకుండా ప్యాక్ అనేది అప్లై చేయాలి. ప్యాక్ కోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి, అందులో 1 స్పూను పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగు అంటే కర్డ్. తర్వాత 1 స్పూన్ వరకు హనీని యాడ్ చేయండి. తర్వాత మనం ఇక్కడ రైస్ పౌడర్ని కూడా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి, లేదంటే 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మెయిన్ సూపర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ తీసుకున్న ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగా మనకి స్కిన్ వైట్గా అవ్వడానికి ఈ ప్యాక్ అనేది చాలా సూపర్గా వర్క్ అవుతుంది. ఇందులో కాస్త రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వీటన్నిటిని బాగా కలిపేసి మీ నెక్కి బాగా ప్యాక్ అయితే వేయండి. కాస్త మందంగానే వేయండి, పల్చగా కాకుండా కాస్త మందంగానే వేయండి. మీరు ఈ ప్యాక్ని చేతులకు కూడా అప్లై చేయొచ్చు. మీ స్కిన్ బాగా నల్లగా ఉంటే చేతులకి కాళ్ళకి కూడా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమి లేదు. ప్యాక్ని అప్లై చేద్దాం. ఈ ప్యాక్ని మనము కనీసం ఒక 15 నిమిషాల వరకు ఆ మెడ భాగంలో ఉంచేసి అప్పుడు బాగా డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల స్కిన్ పైన మంచిగా వైట్ అనేది వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఇందులో మంచిగా పెరుగు అయితే వేసుకున్నాం కదా, పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉన్నందున మన స్కిన్ పైన చక్కని మెరుపుని తీసుకొస్తుంది అనమాట. కాఫీ పౌడర్ కూడా డార్క్ స్కిన్ని చక్కగా రిమూవ్ చేస్తుంది. ఇంకా మెయిన్గా రైస్ పౌడర్ అయితే స్కిన్ వైట్నింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మీ నెక్ పైన ఈ ప్యాక్ని అయితే అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఉంచేసి అప్పుడు వాటర్తో క్లీన్ చేసేయండి. నాకు ఇక్కడ వచ్చిన రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు కూడా స్క్రబ్ చేసి తర్వాత స్టీమ్ ఇచ్చేసి ప్యాక్ని అయితే అప్లై చేయండి. ఇలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే, సరే కదా, వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక మీరు చేయాల్సిందే లేదు, మీ యొక్క మంచి సపోర్ట్ని ఒక లైక్ ద్వారా నాకైతే ఈ వీడియోకి అయితే అందించండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ముందు తీసుకురాబోయే వీడియోలు మీరు మిస్ కాకూడదు అని అనుకుంటే ఆల్ బటన్ని ఆన్లో పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఓకే, మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.